హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మీకు ఆంపన్న జ్యూస్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. దీనికైతే నేను పెద్ద సైజు మామిడికాయలు 2 తీసుకున్నాను. 1 కప్పు పటిక బెల్లం, 1 కప్పు బెల్లం, 1 కప్పు పుదీనా ఆకులు. ముందుగా మామిడికాయలు ఇలా చెక్కు తీసుకొని నీట్గా ముక్కలుగా కట్ చేసుకుని బాయిల్ చేసుకోవాలండి. ఈ జ్యూస్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లలు కూడా సమ్మర్లో చాలా ఇష్టంగా తాగుతారు. ఇందులో ఫుల్ సి విటమిన్ ఉంటుందండి. ఇమ్యూనిటీ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఈ సమ్మర్లో మనకు మామిడికాయలు బాగా దొరుకుతాయి కదా, చేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మనకు కావాల్సినప్పుడల్లా తాగొచ్చు. ఇలా ముక్కలన్నీ కుక్కర్లో వేసుకొని టెంక పొడి వేసేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద ఉంచి, ఇప్పుడు 3 విజిల్స్ వచ్చినాయండి. చూద్దాము ఎలా ఉన్నాయో ముక్కలు. ఇది చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయినాయో. టెంకలో అది కూడా పల్పు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇది చూడండి టెంక ఇలా వచ్చేస్తుంది. మనం ఇది చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో పుదీనా ఆకులు కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అది చల్లారేలోపు మనం పొయ్యి మీద ఇలాగా బెల్లం, పటిక బెల్లం, కొంచెం వాటర్ పోసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం బెల్లం, పటిక బెల్లం కరిగే వరకు అలా ఉంచుదాము. గ్రైండ్ చేసేసాను చూడండి, ఇంత మెత్తగా చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు వడకట్టుకుందాము. పుదీనా ఆకులు ఏమైనా నలగపోతే వచ్చేస్తాయి. ఇలాగా వడకట్టుకోవాలి. చూడండి బాగా మెత్తగానే అయ్యింది. ఇది గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము. చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఇలా చేసుకోవాలి. బెల్లం అయితే కరిగింది. ఇప్పుడు మనం దీన్ని వడకట్టుకుందాము. బెల్లంలో ఏమన్నా ఇసుక లాంటిది, నలకలు లాంటివి ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి ఇందులోకి. ఇలా వడకట్టుకున్న తర్వాత మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుని కొంచెం తీగపాకం వచ్చేదాకా బెల్లాన్ని మరగబెట్టుకోవాలి. ఒక 4-5 పొంగులు వస్తే సరిపోతుందండి. కొంచెం చిగురు వస్తే చాలు. బాగానే కరెక్ట్గానే వచ్చేసింది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మ్యాంగో ప్యూరీ వేసేద్దాము. వేసేసి 4-5 పొంగులు వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలండి. అలా ఎంత బాగా ఉడకబెడితే అంత స్మూత్గా వస్తుంది. కలర్ కూడా చేంజ్ అవుతుందండి. చూడండి కలర్ ఎలా వచ్చిందో. మంచి కలర్ వచ్చింది. పాకం కూడా బాగా వచ్చింది. ఇంకా అయిపోయినట్టే అండి. ఇందులో కొంచెం మిరియాల పొడి, కొంచెం బ్లాక్ సాల్ట్, కొంచెం జీరా పౌడర్ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూడండి ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కొంచెం చల్లారిన తర్వాత ఒక 4 స్పూన్స్ నిమ్మరసం వేసుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడు వేయకూడదండి నిమ్మరసం. అలా వేస్తే చేదు వచ్చేస్తుంది. నిమ్మరసం అయితే బాగా చల్లారిన తర్వాతనే వేయాలండి. రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం గ్లాసులో ఐస్ క్యూబ్స్ వేసుకుని ఇది 2 గరిటెలు వేసుకుని వాటర్ పోసుకుని తీసుకోవడమేనండి. ఈ సమ్మర్లో మామిడికాయలు బాగా దొరుకుతాయి కదండి. మరి ఎక్కువ క్వాంటిటీలో చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 6 మంత్స్ వరకు పాడవకుండా ఉంటుందండి. సమ్మర్లో జ్యూసెస్ ఎక్కువ తాగుతాం కదండి. సడన్గా ఎవరన్నా గెస్టులు వచ్చినా, మనకి ఎప్పుడన్నా జ్యూస్ తాగాలనిపించినా చాలా ఈజీగా గ్లాసులో ఇది కొంచెం వేసుకుని ఐస్ క్యూబ్స్ వేసుకుని వాటర్ పోసుకుని స్పూన్తో కలుపుకొని తాగేయటమండి. అంత ఈజీ అండి. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.